మీకు మన ఏపీ ప్రాంతంలో జరగదని గ్యారంటీ ఏముంది? తల్లిదండ్రులు కష్టపడి కష్టము చెమటోడ్చి ఏపీ రాష్ట్రం సంగతి చెబుతున్నాను, కష్టపడి తిని తినక నా పరిస్థితి నా బిడ్డకి రాకూడదు, నా పరిస్థితి నా బిడ్డలకు కలగకూడదు అని అమ్మా నాన్నగా ఉన్నవారు చెమటోడ్చి, ఒక్కొక్క ఆమె ఆశీర్లు ఊడుస్తుంది, ఒక్కొక్క ఆమె మున్సిపాలిటీలో ఉంది, ఒక్కొక్క ఆమె మన హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్లో క్లీన్ చేస్తూ ఉంది బండలని. ఇలాంటి వారు ఉన్నారు. అయితే ఎక్కడో ఢిల్లీలో జరిగిందనే మనకెందుకు అనుకుంటే కాదు, మన ఏపీ రాష్ట్రంలో క్వశ్చన్ పేపర్స్ లీక్ కాదని గ్యారంటీ ఏముంది? మన పక్క ఊరు కాదు అది, మన దేశ సరిహద్దు ఢిల్లీ మహారాజధాని, మనది అది. ఈరోజు దుర్మార్గంగా రక్తము వేరులై పారుతుంది. ఈరోజు చేతులు విరిగిన వారు ఎంతమంది, తలలు పగిలిపోయిన వారు ఎంతమంది, కాళ్ళు విరిగిన వారు ఎంతమంది? ఎవరు? స్త్రీలు, విద్యార్థులు లాఠీ చార్జ్ చేయటం ఎందుకు అంత దుర్మార్గ చర్య? వాళ్ళు ధర్నా చేస్తే నీకే వచ్చిన నష్టం ఏమిటి? ఇంత దుర్మార్గమా? కాబట్టి మన ఏపీ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి కనుమిప్పు కలగాలనే ఒక విధానాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. మీకు కనుమిప్పు కలిగించాలి, కనుమిప్పు కలగాలి. మన ఏపీ రాష్ట్రంలో జరగదా? గ్యారంటీ ఎవరు ఉందా? విజయవాడ ప్రాంతంలోనే ప్రజలు ఢిల్లీలో జరిగిన దానికి విద్యార్థుల సంఘాలు నిరసన తెలియజేస్తే వాళ్ళని చూడండి ఎలాగా ఒక పశువులు కాదు, ఒక పశువుల్ని పశువులను కూడా విడ్చామండి. జాలి కలిగి ఉంటాం, పశువుల విషయంలో కూడా జాలి కలిగి ఉంటాం. కానీ పశువుల కంటే హీనంగా వారిని వీడ్చుకొని పోతున్నారు. ఇంత దుర్మార్గమా? ఇంత అన్యాయమా? ఇంకా ఏపీ రాష్ట్రంలో క్వశ్చన్ పేపర్ లీక్ కాల, ఢిల్లీలో జరిగిన దానికి సమ్మె నీరసం తెలియజేస్తున్నారు. వారు విద్యార్థులుగా ఆ విద్యార్థులకి అలా అన్యాయం జరిగిందని కలమెత్తారు. మాకు అన్యాయం చేస్తున్నారని ఎత్తినందుకు ఏపీ రాష్ట్రంలో విజయవాడ ప్రాంతంలో ఇంత దుర్మార్గమా? విద్యార్థులు అంటే లెక్కలేదా? నువ్వు ఒకప్పుడు విద్యార్థి అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి పోలీసు అధికారి. నీవు ఒకప్పుడు విద్యార్థివే, నువ్వు అక్కడి నుంచి వచ్చిన వాడివే. నువ్వు టీఏజీ అయినా, ఐజీ అయినా, ఎస్పీ అయినా, సిఐ అయినా, కానిస్టేబుల్ అయినా, నువ్వు ఎవరమైనా సరే నువ్వు విద్యార్థి. ఒకప్పుడు విద్యార్థి అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చూడండి, చూస్తుంటే కానీ విద్యార్థుల మీద ఎంత దారుణంగా, ఎంత ఘోరంగా, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పాఠాలు చెప్పకపోతే ఈరోజు మొత్తం అడవుల్లోకి వెళ్ళి ఈరోజు అక్షర జ్ఞానం చేస్తున్నారు. విద్యార్థియే కదా. కాబట్టి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఈ మాటలన్నీ కూడా నా కోసం కాదు. నేనైతే నాకు చదువు లేదు, నేను ఇప్పుడు బాధపడుతున్నాను. నేను మా అమ్మా నాన్న అడిగినప్పుడు వాళ్ళ పరిస్థితి బాగలేదని కాదు, కానీ మాస్టర్ గారు ఎక్కడ కొడతాడో అని చెప్పి నన్ను పంపించలేదు బడికి. కానీ ఈరోజు ఒక్కొక్క స్థలానికి వెళ్ళినప్పుడు రాయాలి అంటే రాయలేకపోతున్నాను, కన్నీళ్ళు కారుతున్నాయి. బ్యాంక్కి వెళ్ళినప్పుడు కానీ ఇతరులు అడుక్కొని రాయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఈరోజు రానియట్లేదు. టెక్నాలజీ పెరిగింది, మనం టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ఉన్నాం. పరికరాలు ఉన్నాయి. ఈరోజు చదువు లేకుండానే పరికరాలు వచ్చాయి. ఎంతటి కారణము విద్యార్థి చదువుకొని అహోరాత్రులు కష్టపడి బిఆర్ బాబా అంబేద్కర్ గారు రాజ్యాంగం రచయిత, అనేక మంది దానిలో పాలు పొందిన వారు చాలా మంది ఉన్నారు. రాజ్యాంగము అందించాడు మనకి. అహోరాత్రులు కష్టపడటానికి ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందర ఏం చేశాడు? ఫస్ట్ అహోరాత్రులు శ్రమ పడ్డాడు, కన్నీళ్లు కార్చాడు. నా ప్రజలు తన అనే లేకుండా, ఏ భేదము లేకుండా అందరూ సమానంగా ఉండాలి, సమాన హక్కులు కలిగించాలి అని తిన్నాడో తినలేదో ఆయన ఆ మహానుభావుడు. ఈరోజు రాజ్యాంగము నెరవేరుతుందా? రాజ్యాంగంలో ఉన్న హక్కులు నెరవేర్చబడుతున్నాయా? ఒక్కసారి దృష్టించి, ఒక్కసారి గౌరవనీయులు ఏపీ రాష్ట్ర మంత్రి వర్యులు సీఎం గారు, నేను ఒక క్రైస్తవుని, బౌద్ధకునిగా, నాయకునిగా, ఒక సంఘంలో ఉన్న వ్యక్తిగా, ఈరోజు దేవుని సేవకునిగా
దేవునికి మొరపెడుతున్నాను మా దేశం బాగుండాలని. అలాగనే ఏ రాజు, ఏ మంత్రి, ఏ రాష్ట్ర మంత్రివర్యులు, ఏ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేస్, ఎంపీలు ఉన్న ఏ హోదాలో ఉన్న వాళ్ళైనా సరే, ఒక ఎమ్మెల్యే కింద 24 మండలాలు వచ్చేసాయి. ఆ ఎమ్మెల్యే కనుక వాటి మీద దృష్టి పెడితే ఆ ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. లేకపోతే ఏ ఎమ్మెల్యే అయితే, ఏ మంత్రివర్యులు అయితే, ఏ సీఎం గారు అయితే దేశం గురించి తృష్ణ ఉన్నదో ఆ లెక్క దేవుని ఎదుట అప్పచెప్పాలి. అందుకే ప్రకటన గ్రంథము 20:11 ద్రవల సింహాసన తీర్పు జరగబోతుంది. ఈ కింద కోర్టులు కావచ్చు, ఈ కోర్టులు మనకి న్యాయం చేయకపోవచ్చు, కానీ హైకోర్టు, హైకమాండ్ సృష్టిని చేసిన కోర్టు ఉంది, అది దైవ కోర్టు. ఆ రోజున జడ్జిసులు వస్తారు, లాయర్స్ వస్తారు, పోలీసు అధికారులు వస్తారు. ఎందరైతే దగా చేస్తున్నారో, ఎందరైతే లంచం తీసుకొని లంచగొండలుగా ఉన్నారో వారందరూ ఆ రోజున వస్తారు. ఈరోజు మీకు కనువిప్పు కలగాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభువు యేసుక్రీస్తు వారు మన దేశాన్ని, ఈ విద్యార్థుల మీద జరుగుతున్న అన్యాయాన్ని, దుర్మార్గాన్ని అరికట్టి ఆయనే తన చేతుల్లో తీసుకొని పోలీసు అధికారులతో మాట్లాడును గాక, విద్యార్థులు మంత్రివర్యులుగా ఉన్న వారితో, దేశ నాయకులతో మాట్లాడును గాక. ప్రభువు యేసుక్రీస్తు వారు అందరికీ న్యాయము తీర్చును గాక. విద్యార్థుల కుటుంబాలకి మరి అనేక రకాలైన గాయాలు తగిలాయి. ఆ గాయాలు కూడా ప్రభువారే తన హస్తాలు సాచి స్వస్థత పొందును గాక అని ప్రార్థన చేస్తాం. వారి పేర్లు కూడా జీవానందం ముందు రాయబడాలి. మన దేశ ప్రజల పేర్లు కూడా జీవానందం ముందు రాయబడాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. ప్రభు కృప మీకు సమాధానము